హే సిరి, మన కంట్రీలో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నట్టే వేరే వేరే కంట్రీస్కి వాళ్ళ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లు ఉంటాయి కదా. ఉంటాయి. అలాంటప్పుడు మన వాళ్ళు ఇక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్తారు కదా జాబ్ చేయడానికి. సో వాళ్ళు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా? మంచి క్వశ్చన్ అడిగావు గని బాయ్. సో ఇలా ఒకసారి ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ఇన్ని ట్యాక్స్లు పడితే అల్టిమేట్గా ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా. సో గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే పక్క కంట్రీ ఉన్న గవర్నమెంట్స్తో అగ్రిమెంట్ ఫామ్ చేసుకుంటాయి. దాన్నే డబల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటారు. ఈ అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి, మీరు ట్యాక్స్ కట్టించుకున్నారు కాబట్టి మేము కట్టించుకోకుండా ఉంటాం, ఆర్ మీరు కట్టించుకోవద్దు, డైరెక్ట్గా మేమే కట్టించుకుంటాము. లేదా ట్యాక్స్ పేయర్కే ఒక ఆప్షన్ ఇస్తారనమాట. అదేంటంటే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం నీకు 10,000 ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందనుకో, నువ్వు వేరే కంట్రీలో ఆల్రెడీ ఎంతో కొంత కట్టున్నావు అనుకో, ఆ కట్టిన దాన్ని ఇందులోంచి లెస్ చేస్తారు. లెస్ చేసి బ్యాలెన్స్ పే చేయమంటారు. అర్థమైనా? ఓహో, అలాగా, అర్థమైంది ఇప్పుడు. కొన్ని కంట్రీస్లో అయితే అసలు సాలరీడ్ పర్సన్స్కి ఇన్కమ్ ట్యాక్సే ఉండదు, తెలుసా నీకు? ఎగ్జాంపుల్కి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ కంట్రీలో అసలు ఇన్కమ్ ట్యాక్సే ఉండదు సాలరీడ్ ఎంప్లాయీస్కి. సో మన నుంచి ఎవరన్నా ఆ కంట్రీకి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళకి వచ్చిన శాలరీ అక్కడ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అలాగే వాళ్ళు ఎన్ఆర్ఐ స్టేటస్ వచ్చిందనుకో, అదే ఇన్కమ్ ఇండియాకి తీసుకొచ్చినా ఇక్కడ కూడా ట్యాక్స్ఫుల్ కాదు. సో అసలు మొత్తానికి ఆ ఇన్కమ్ మీద ఎక్కడ ట్యాక్స్ పడదు. ఏంటి కానీ బాయ్, ఎవరికి ఫోన్ చేస్తున్నాం? మా ఊడికెళ్ళే దుబాయ్లో నా కోసం ఉద్యోగం చూడమని చెప్తున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది.